కూడా ఉండాలి వారికి ఆరోగ్యం బాగా ముందుగా వారు ఇంకా త్వరగా కోలుకోవాలని ఇంకా ఆరోగ్యంగా బాగుండాలని ఆయన తాలూకా పెద్దరికంలో నేతృత్వంలో మేము అందరూ ఇంకా ముందుకు వెళ్ళాలని జరగాలని ముందుగా మేము కోరుకున్నాం. ఆ తర్వాత ఈ సమావేశం ఒక ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న దుచ్చది, అందులో కాపు కులానికి సంబంధించి కాపు తెలగ బలిజ వంటది పున్నూరు కాపు తూపు కాపు మొత్తం ఈ కులాలు అందరూ సమైక్యంగా ఉన్న ఈ సంఘటనలో వాళ్ళ మీద చూపెడుతున్న వివక్షత, వాళ్ళ మీద చూపెడుతున్న ద్వేషం సంఘటనల పట్ల ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఒక స్థైర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్రంలో మారుమూలన్న ప్రతి వాడికి కూడా పర్వాలేదు, మా వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు, మా 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 అన్నున్నాడు, మా తమ్ముడున్నాడు, మా మామన్నాడు, మా మా తాత ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి, చెప్పొచ్చు, అందరూ చాలా మంది పెద్దలు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు వచ్చి కులం, అవకాశం ఉన్నప్పుడు కులం కాదని. మా అమ్మతం అది కాదు. మా అమ్మతం మీ అందరం కూడా ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టే ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూస్తే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సైమల్టేనియస్గా అన్ని గౌరవించుకుంటాం. అంతేగాని ఇంకో కులానికి మేము కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో అన్నితంగా అన్నదమ్ముల్లా పోయి మా కులం వాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వాళ్ళకి సై ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని ఇవాళ చేసుకున్నాం కూడా.